పైకి వస్తుంది కానీ ఇది ఎవరు డైవర్షన్ చేసినట్టు మీకు అనిపిస్తుంది పాలిటిక్స్ని? సార్ రైతు పరిరక్షణ కమిటీ అనే ఉద్దేశంతో ఎమ్మెల్సీలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లాయర్లు వీళ్ళందరూ మొన్న ఉండవల్లి వెళ్ళారు, పెనుమాకకి వెళ్ళారు. అక్కడికి పోయేవాళ్ళు రౌడీలు పోతారా సార్? ఎక్కడైనా సమస్య పరిష్కారం కోసం పోయి రైతులు పిలిస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు పోయారు. అయితే అక్కడ పోయిన తర్వాత కూర్చొని మాట్లాడాలా. వీళ్ళు వచ్చి ఈ టీడీపీ గూండాలు, రౌడీలు అక్కడ వచ్చి గుడ్లు, అందులో మహిళలు కూడా ఉన్నారు. వీడియోస్ అన్నీ కనపడుతున్నాయి. మహిళలు, రౌడీ మూకలు, దున్నపోతులాగా బలిసినటువంటి వాళ్ళు ఉపయోగించకండి మొయినుద్దీన్ గారు. మాట్లాడేప్పుడు మామూలుగా ప్రవర్తించారు సార్. రాళ్లు తీసుకుని కొడతా ఉంటే ఆ పోలీసు వాళ్ళకి తగిలితే వాళ్ళు కూడా కేసు ఎవరి మీద పెట్టారు? వైఎస్ఆర్సీపీ నాయకుల పైన. అది కూడా ఏంటి? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. అంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏదో ఒక విధంగా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నీరుగార్చాలి, ఈ కేసే లేకుండా చేయాలి. రేపు ఇంకొక రోజు వెళ్తాడు కేసు కోర్టుకు, అయ్యా మాకు ఏం తక్కువ లేదు, మేము ఏ ఎస్సీలు మాట్లాడలేదు, ఏ ఎస్టీలు మాట్లాడలేదు, మా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారంటారు. రేపు కోర్టు ఏం చేస్తుంది? దీన్ని దుర్వినియోగపరుస్తున్నారు కాబట్టి దీన్ని తీసేయండి అని. ఇంతకుముందు కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు తీసేయాలని చాలా ప్రయత్నం చేసింది. అయితే కూడా కొన్ని ప్రెజర్ వల్ల దాన్ని తీసేయలేకపోయారు. ఇటువంటి పనులు చేసి దాన్ని తీసేయాలి దురుద్దేశంతోనే ఈరోజు చేస్తున్నారు. కోడితో కొట్టింది టీడీపీ వాళ్ళు, రాళ్లు విసిరింది టీడీపీ వాళ్ళు, దెబ్బలు తిన్నది వైసీపీ వాళ్ళు, కేసు పెట్టింది ఎవరిపైన? వైఎస్ఆర్సీపీ నాయకుల. ఆడ అంబటి రాంబాబు గారి పైన, నాని గారి పైన, ఎమ్మెల్సీ లీలా అప్పిరెడ్డి గారి పైన. ఏంటి సార్ ఇది? ఇంత ద్రోహమా? నేను అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాయకులు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మంగళగిరిలో కేసు పెడితే ఆ సిఐ గారు ఆ కేసే తీసుకోరు. మాకు సంబంధం లేదు, మేము తీసుకోము అంటే వైసీపీ వాళ్ళ మీద ఒక్క అడుగు మీద వచ్చి కేసు పెట్టేస్తారు ఒక్క సెకండ్లో. అదే టీడీపీ వాళ్ళ మీద కేసు పెట్టారు. దీన్ని న్యాయం అంటారా? దీన్ని లా అండ్ ఆర్డర్ అంటారా? నేను అదే చెప్తుంటా. నిజంగా మీకు ఇన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీటి లేవనైతే సరిపోతుంది కదా. అదే చెప్తుంటే నేను అమర్నాథ్ గారు బయటకు వచ్చిన తర్వాత సరే విచారణ గురించి అడుగుతారు, మీడియా నాకు అడుగుతుంది, ఏవడిగారు ఏంటని అడుగుతుంది. కాదు నేను ఏదో చెప్పాను వాళ్ళు అడిగిన దానికి సమర్థి సరిపోతుంది. నిజంగా ఈ ఇష్యూ లేవనైతే ఇది రేజ్ అవుతుంది కదా. మీరు ఇవన్నీ పక్కన పెట్టి పొలిటికల్ సెటైర్ అనేది వేస్తాను, అందులో తప్పే ఉంది అంటే మళ్ళీ మొత్తం ఇదంతా డైవర్ట్ అవ్వలేదా? ఇప్పుడు మీరు చెప్పినంత డైవర్ట్ అవ్వలేదు. విషయం ఎప్పుడో జరిగింది సార్. ఎప్పుడో జరిగింది కదండి, నిన్న జరిగింది, ఎప్పుడు జరిగింది అయిపోయింది. ఆ రోజు అది ఒక సింపుల్ గా ఒక పొలిటికల్ ఇదిగా మాట్లాడారు. కాదు మొయినుద్దీన్ గారు, నేను అదే అడుగుతుంటా. నిజంగా అప్పుడు ఏదో మాట్లాడేస్తాను అని అప్పుడే చెప్తే అయిపోయేది. బాధ కలగలేదు. ఎవరికి బాధ కలగలేదు? వీళ్ళకు జనసేన వాళ్ళకి టీడీపీ వాళ్ళకి బాధ కలగలేదండి. చెప్పారు కదా విడుదల రజని గారిని ఆ రోజు మాట్లాడలేదు. అదే కదా.